ఆలోచించండి ఒకసారి. నువ్వు లోకంలో పెళ్లికి పేరంటానికి లోకస్తులకి సహాయం చేస్తే జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. కానీ దేవుని రాజ్యానికి సంబంధించి నీ డబ్బుని, బలాన్ని, సమయాన్ని, జ్ఞానాన్ని ఇవ్వగలిగితే భూలోకంలో పరలోకంలో గొప్ప స్థాయిలో ఉంటావు నువ్వు. ఈరోజు పరిచర్య అంటే సరిగ్గా తెలియదు. పరిచర్య అంటే దేవుడిచ్చే ఆఫర్ అని ఎవరికి తెలియదు. పరిచర్య ఒక బోరుగా అయిపోయింది. పరిచర్య అనగానే అబ్బా ఎవడు చేస్తాడురా, మళ్ళీ మొదలు పెట్టాడు దైవజనుడు, ఈ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. సాతాను మిమ్మల్ని భ్రమలో పెట్టేశాడు. ప్రియ దేవుని పిల్లారా, పరిచర్య అన్నది ఆశీర్వాదానికి ముందు మనం చేసే ప్రయత్నం. పరిచర్య అనేది దేవుడు మనకి సమృద్ధిని ఇవ్వడానికి, మన కుటుంబానికి మేలు చేయటానికి దేవుని కృపాది. ఎంతమంది ఎన్ని పోగొట్టుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. ముందు దేవుడు చూడటానికి ఇష్టం లేదు, దైవజనుడి మాట వినటానికి ఇష్టం లేదు. మాట వింటూ ఉండగానే సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇదిగా సోది మాటలు ఎన్ని వద్దులే గాని, పరిచయం లేదు గిరిచర్ లేదు కానీ సాతాను అంటూ ఉంటే అవును సాతాను చెప్పిందే కానీ వాడికి ఓటేసి గెలిపిస్తారే గాని ఎందుకు దేవుడు నాకు చెప్పిస్తున్నారు, నన్ను చేయమన్నారంటే ఏదో నాకు మేలు చేయబోతున్నారు, నాకేదో దేవుడు కార్యం చేయబోతున్నారు. ఆస్తి పోయి పిల్లలు చచ్చిపోయినోడు నిరీక్షణతో బ్రతుకుతున్నాడండి. బాజు పెంకులతో శరీరాన్ని గీక్కునేవాడు నా దేవుడు సజీవుడు విమోచకుడు, మళ్ళీ నేను మంచి రోజులు చూస్తా అంటాడేంటండి. మరి ఇన్ని వాక్యాలు వింటూ బైబిల్ చదువుతూ ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవంలో ఉంటూ నిరీక్షణ ఏది? దేవుడు ఈ పరిచయం ద్వారా నన్ను ఆశీర్వదిస్తారు. ఈ పరిచయం లేని స్థితిలో నేను చేశాను కానీ నా దేవుడికి అన్ని తెలుసు. ఈ పరిచయం ద్వారా నేను మాట్లాడుతున్నాను, ఆత్మలు నడిపించేటప్పుడు నేను ఆ సమయాన్ని ఇస్తున్నాను, డబ్బు ఖర్చు పెడుతున్నాను, నడుచుకుంటా వెళ్తున్నాను సమరయ స్త్రీలాగా. నా దేవుడు చూస్తున్నారు. ఒకనొక రోజు నేను పంట కోస్తాను, ఒక రోజు వచ్చినప్పుడు నేను సమృద్ధి అనుభవిస్తాను అనే నిరీక్షణ ఏది అని అడుగుతున్నాను. దేవుని పిల్లరా, పరిచర్య అన్నది గొప్పది. మనందరం పరిచర్య చేయడానికే పిలువబడ్డాం. మనలో ఎవరు ఖాళీగా ఉంటానికి దేవుడు పిలవల. మనలో అందరినీ దేవుడు వాడుకుంటానికి శక్తిమంతులు, సమర్థులు.